ఇసుక అక్రమ రవాణాపై గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరిగింది. దాని తర్వాత ఇటువంటి అక్రమ రవాణా మూలంగా నేర ప్రవృత్తి పెరగడంతో పాటు లైక్ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ కూడా నష్టం జరుగుతుంది. ప్రభుత్వం ఒక కృతనిశ్చయితం ఉంది ఈ అక్రమ రవాణా ఆపాలని. పేద ప్రజలకు ఇబ్బంది లేకుండానే ప్రణాళిక రూపొందించారు. అందుకోసం బేసికలీ ఎక్కడైతే డంప్స్ ఉంటాయి, ఇల్లీగల్ వేలో డంప్స్ ఉన్న వాటిని పట్టుకోవడం, ఒక్క దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయాల్సినటువంటి ఇసుకను వేరే ప్లేస్ తీసుకెళ్ళి అక్కడ డంప్లో పెట్టి ఉంచడం, లేకపోతే అక్రమంగా టోటల్గా డంపు ఉండడము, ఇక్కడ తీసుకెళ్లడము, అమ్మడము చేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడుతుంది. దీంట్లో కొత్త చట్టంతో పాటు ఎగ్జిస్టింగ్ వాల్టా యాక్ట్లో కూడా మనము చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు మనము మన రాచకొండ కమిషనరేట్లో 50,000 టన్స్ ఇసుక ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నవన్నీ సీజ్ చేయడం జరిగింది. వాటిపైన కేసు కూడా పెట్టడం జరిగింది. ప్రజలకు కూడా మేము కోరుకుంటున్నాం, పోలీసు సహకరించాలి. ప్రజల సమస్యలు ఏమేమి ఉన్నాయో తప్పకుండా సావధానంగా ఉండి ఇబ్బంది లేకుండానే చట్టం దృష్టిలో ఏది కరెక్టో ఆ చర్యలు తీసుకుంటాం. ఎలాంటి చర్యలు తీసుకుంటాం? ముఖ్యంగా వీటి మీద మనము ఐపీఎస్సీలో ఉండే కేసులు ఉండేవి, ఇప్పుడు బిఎన్ఎస్లో కేసులు పెట్టడం జరుగుద్ది. అంతేకాకుండా వాల్టా యాక్ట్లో కూడా కేసులు ఉంటాయి. దాంతో మైనింగ్ కనెక్టెడ్ ఉన్న యాక్ట్స్లో కూడా మనం కేసులు పెట్టడం జరుగుతుంది. వీటిలలో ముఖ్యంగా అక్రమ రవాణా చేసి ప్రభుత్వం యొక్క బెటర్ వెల్ఫేర్ స్కీమ్స్లో రావాల్సినటువంటి మనీని రాకుండా మన ఖజానాకు అడ్డుపడుతున్నటువంటిది. అలానే నేర ప్రవృత్తి కలిగి ట్రాన్స్పోర్టేషన్ చేయడం వల్ల అక్రమాలు జరుగుతాయి. కాబట్టి అది అడ్డుకునే విధంగా మా బాధ్యత కాబట్టి ఈ చర్యలు చేపట్టడం జరిగింది. ఇసుక తీస్తే గ్రౌండ్ వాటర్ తగ్గుతుంది సార్. అవును, గతంలో ఏమైందంటే ఇటు అటు రెండు పక్కల రైతులను కూడా కట్టి ఒక కమిటీని వేసి అక్రమ రవాణా ఆపేది. అట్లాంటి ఏమన్నా అది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే దాని వరకు ఒక మాట్లాడుతున్నారు. అది రాగానే మీ అందరికీ తెలియజేస్తారు ప్రభుత్వం. మా తరపున ఏంటంటే ఇటువంటి అక్రమంగా ఈ రవాణా జరగకుండా మేము పోలీస్ అధికారులు అన్ని రీచ్లు విజిట్, మనకు రాచకొండ కమిషనరేట్లో పూర్వకాలం ఉన్నాయి కానీ ఇప్పుడు లేవు. అన్ని 2 రీచెస్ ఉన్నవి క్లోజ్ అయినాయి. ట్రాన్స్పోర్టేషన్ డంప్సే మనకి ఎక్కువగా ఉంటాయి. వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి మేము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. బట్ ఇవేవైతే ఎక్కడైతే ఇప్పటికీ ట్రాన్స్పోర్టేషన్ చాలా అవుతుంటుంది, వరంగల్ నుంచి కానీ పైన ఉన్నటువంటి జిల్లాల నుంచి కానీ హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ జరుగుతుంటాయి. కాబట్టి ఈ ఏరియా చూస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి సిస్టమ్ వ్యవస్థ ఎట్లా నడుస్తుంది ట్రాన్స్పోర్టేషన్ ఇల్లీగల్గా అనేది చూస్తూ ఈ రీచ్ కూడా వచ్చి చూద్దామని చూస్తాం. బట్ వాటర్ వెళ్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇసుక వస్తుంది. అప్పుడు మీకు తెలుసు ఆలేరు ఇసుక అనేది ఎప్పటి నుంచో ఫేమస్. కాబట్టి తప్పుడు విధంగా రవాణా జరగకుండా ఉండే విధంగా మేము చర్యలు చేపడతాం. ఎన్ని కేసులు చేశారు సార్ రాచకొండ? ఇప్పటి వరకు మోర్ దెన్ 250 వరకు కేసెస్ చేశాము. దాంట్లో 50,000 టన్స్ ఇసుకను సీజ్ చేయడం జరిగింది ఇల్లీగల్గా పొజిషన్లో ఉన్నవాడిని. ఇక్కడ ఎంఆర్ఓ నుంచి ఒక ట్రాక్టర్ అతను 4 ట్రిప్పులకు పర్మిషన్ తీసుకొని సాయంత్రం వరకు రాత్రి కూడా మొత్తం అదే చూపించుకుంటా 20 ట్రిప్పుల వరకు కూడా పట్టారు వాళ్ళు. అవును, ఇప్పుడు మేము పట్టిన కేసెస్ అవి కూడా ఉన్నాయి. వాళ్ళు 1 ట్రిప్ 2 ట్రిప్లో ఇస్తారు. అవి కాక దానికి చాలా ట్రిప్స్ కొట్టడము, దాని తర్వాత చిన్నవి ఉంటాయి. చిన్న వాటికి కూడా పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నాం. వాటికి ఇంటి అవసరాలు కొంచెం చిన్నవి తీసుకెళ్తే దానికి మేము అగ్రెసివ్గా ఏం చేయట్లేదు. పెద్ద లారీల్లో తీసుకురావడము, డంపులు పెట్టడము, వాటి మీద చర్యలు చేపడుతున్నాం. మీరు చెప్పింది చాలా కరెక్ట్. అది 1-2 ట్రిప్స్ కోసం ఉండి రోజంతా కొట్టేస్తున్నారు. అది కూడా ఏ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలని ఉన్నది, అది కాకుండా వేరే డెస్టినేషన్ కూడా చేస్తున్నారు. అది అన్నిటికీ చేస్తున్నారు. ఇక అవన్నిటికీ తప్పుడు విధానం. అది మనం అందరం ప్రజలం. ఇది మీరు మీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఆర్డర్ చేస్తారు కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ దాంట్లో మీరు మాకు సహకరించాలి. ప్రజలకి ఏంటంటే మీకు ఇది రైతులకు లాభదాయకంగా ఉంటుంది. వాటర్ ఫెసిలిటీ, గ్రౌండ్ వాటర్ డిప్లీట్ కాకుండా ఉంటుంది. తర్వాత మనకు అవసరాల గురించి ఏమేమి ఉన్నాయో దాన్ని తప్పకుండా చట్ట ప్రకారం ఒక ఫెసిలిటీ వస్తుంది. దాని గురించి ఏమి వరీ కాని అవసరం లేదు. ఇప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి అక్రమాన్ని నిల్వ ఉంచేసి వాళ్ళపైనే మేము ఫోకస్ చేసి చర్యలు చేపడుతున్నాం. సార్, గోదావరి నుంచి అదే ఓవర్లోడ్ లారీలు కూడా రోడ్డు మీద బాగా వస్తాయి. అవును చాలా వస్తున్నాయి. దానివల్లే 50,000 టన్స్ మనం పట్టుకోగలిగాం. 100 లారీలు అవన్నీ పట్టుకున్నాం. మీరు కూడా మాకు ఇన్ఫర్మేషన్ చేయండి. మాకు డీసీపీ గారికి ఇవ్వండి, ఏసీపీ గారికి ఇవ్వండి, మా ఇక్కడ ఉన్న ఎస్ఐ గారికి ఇవ్వండి.
అంత పెద్దగా ఉంటే నాకు ఇవ్వండి, మా ఎస్ఓడి డీసీపీ గారికి ఇవ్వండి, ఎక్కడైనా మేము యాక్ట్ చేస్తాం. ప్రధానంగా ఏంటంటే సార్ ధర్మారెడ్డి కూడా ఉంది సార్. ధర్మారెడ్డి కూడా బాగా వచ్చేసి రెవెన్యూ వచ్చేసి ఆలేరు వస్తుంది, అది వచ్చేసి రెవెన్యూ యాదగిరి గుట్ట కోసం. అది అక్కడ బాగా జరుగుతుంది సార్ అక్కడ. సో ఇదంతా ఒకటే కమిషనరేట్, ఒకటే జోన్ కాబట్టి మేము అది ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే 3 ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ లో కానీ 4 జోన్స్ లో కూడా మేము కోఆర్డినేట్ చేసి చేస్తాం. అందుకోసం ఎస్ఓటి డీసీపీ గారు కూడా తీసుకొచ్చారు. ఆయన ఇదంతా చూస్తాడు కాబట్టి ఆయన, దాని తర్వాత డీసీపీ గారు కూడా ఉన్నారు. మేము అన్ని కలిసి కోఆర్డినేట్ చేసి చేస్తాం తప్పకుండా.